వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శాస్త్రీనగర్ ఆసుపత్రిలో ఓ మహిళా వైద్యురాలు నర్సుతో సహా సిబ్బందిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మాత్రే మరో 5గురిపై కేసు నమోదైన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. మహారాష్ట్రలోని తానే జిల్లాలో ఉన్న ఈ మున్సిపల్ ఆసుపత్రిలో ఒక నవజాత శిశువుకు మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించినప్పుడు ఈ హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఈ సూచన కారణంగా మొదలైన వాగ్వాదం ఆ తర్వాత వైద్యులు ఆసుపత్రి సిబ్బందిపై భౌతిక దాడిగా మారింది. సోమవారం సాయంత్రం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ వివాదం మొదలైంది. ఈ వీడియో ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించగా ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు డిమాండ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం నవజాత శిశువును మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించిన తర్వాత కార్పొరేటర్ మాత్రే, అతని అనుచరులు, 2 వైద్యులు ఇతర ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో మంగళవారం రాత్రి పోలీసులు మాత్రే మరో 5గురిపై కేసు నమోదు చేశారు. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆ ప్రాంతంలోని క్లినిక్లు, ఆసుపత్రులను మూసేస్తామని ఐఎంఏ హెచ్చరించింది. ఇదే సమయంలో తానే లోక్సభ ఎంపీ నరేష్ ఢిల్లీ నుంచి స్పందిస్తూ ఈ ఘటనతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే సదరు కార్పొరేటర్ పై క్రమశిక్షణ చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. జరిగిన ఘటనకు పార్టీ మద్దతు ఇవ్వలేదు, భవిష్యత్తులోనూ ఇవ్వదు. ఈ దాడికి మాత్రేనే పాల్పడ్డారు. ఆయన 5-6 సార్లు ఎన్నికైన సీనియర్ నాయకుడు అయినప్పటికీ పార్టీ ఇటువంటి ప్రవర్తనను సహించదు అని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ కి పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసిందని ఆయన తెలిపారు. క్రమశిక్షణ చర్యల విషయంలో పార్టీ అత్యున్నత నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. తదుపరి చర్యలపై మా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా చట్ట అమలు సంస్థలు చేపట్టే చట్టపరమైన చర్యలకు పార్టీ ఎక్కడ అడ్డుపడదు లేదా జోక్యం చేసుకోదు అని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈ రోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.